శివాయ నమః. ఈ రోజులలో ఎంత సంపాదించుకున్నా, ఎంత కష్టపడినా, జాబ్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, ఏ పని వృద్ధిలో ఏదైనా కానీ సంపాదించుకున్న ధనం అనేది నిలబడదు. ఇలా వచ్చి అలా ఖర్చు అవుతుంది అమౌంట్. ఈరోజు ఇంత జీతం వచ్చింది కదా, ఈ జీతం ఎమ్మడే నెల తిరగకముందు ఖర్చు అవుతుంది. ఏ విధానం వ్యాపారంలో కూడా, బిజినెస్ పరంగా అయినా కానీ, వ్యవసాయంలో కానీ, దేంట్లోనే కానీ లక్ష్మీ కటాక్షం లేకుండా జీవితంలో చాలామంది సతమతం అవుతున్నారు. దానివల్ల వాళ్ళ మీద ఉన్న శనికర్మ, వాళ్ళ మీద ఉన్న కొంతమందికి ఏం చేస్తారంటే ఇలా ఎందుకు జరుగుతుంది అన్నట్టు దగ్గరలో పోయి వాళ్ళకున్న జ్యోతిష్పరుల వాళ్ళ దగ్గర వెళ్ళి చూపించుకుంటారు. కొన్నిసార్లు వాళ్ళ జాతకంలో కూడా శని ఉంటుంది. ఆ జాతకంలో శని ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారంటే కొంతమంది ఆ చనిపోవడం కోసం కొన్ని ప్రయోగాలు చేసుకుంటారు, కొన్ని ప్రక్రియలు చేసుకుంటారు. కొంతమంది దాన్ని సింపుల్గా కొట్టేసుకుంటారు. ఆ సింపుల్గా కొట్టేసినప్పుడు ఎదుగుదల లేకుండా వారికి ఎదుగుదల సతమతం చాలా ఇబ్బంది పడి, చాలా డబ్బు లక్ష్మీ కటాక్షం లేకుండా అప్పుల పాలయ్యి ఎంతో ఇబ్బందులు పడుతుంటారు. అలాగే కొంత ఏదైనా వాస్తవంగా నమ్మాలి, నమ్ముతూనే ఫలితం ఉంటుంది. నమ్మకం లేని పని ఏ పని నిలబడదు. కాల్ చేసి అడుగుతూనే ఉన్నారు. ఇలాంటి సమస్యలతో ఇబ్బంది అవుతున్న స్వామి, ఎంత సంపాదించుకున్నా మా అబ్బాయికి ఇంత జీతం అయినా కూడా నిలబడదు. మా అబ్బాయి బిజినెస్ పరంగా నెలకు చేసి 34,000 సంపాదిస్తాడు, అయినా కూడా నిలబడదు అని చాలా ఇబ్బంది పడుతున్న స్వామి. ఎదుగుదల అనేది లేదు, డబ్బు పరంగా అసలు నిలబడట్లేదు అని కూడా చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు. వాళ్ళు కొంతమంది పరంగా కామెంట్ కూడా పెడుతూనే ఉన్నారు. కాబట్టి చాలామందికి చెప్పి అయితే కాలరు యంత్రం అనేది ఒక బ్యాస్లెట్ టైప్ ఉంటుంది, చేతికి వేసుకుంటే. ఆ బ్యాస్లెట్ గట్ట మీ చేతికి వేసుకుంటే చాలా చాలా అనేది మీ మీద ఎంత నరదిష్టి ఉన్నా, జాతకంలో ఎంత శని ఉన్నా తొందరగా అతి తక్కువ రోజులలో మీ పని అయ్యేలాగా, లక్ష్మీ కటాక్షం నిలబడేదాకా మీ మీద ఉన్న శనికర్మ పోయేలాగా అది పనిచేస్తుంది. ఇది ఏంటంటే కొన్ని యంత్రములు కూడా రెడీమేడ్ పరంగా కూడా కొన్ని యంత్రములు షాపులలో దొరుకుతూనే ఉంటాయి. యంత్రము దొరికించడానికి తెచ్చుకొని ఇంకా పెట్టుకుంటే దానికి ఫలితం ఉండదు. దానికి జీవాన పోయాలి, దానికి అనేది శక్తిని ఇవ్వాలి, దానికి అనేది ఒక ఆ ఇంట్లో ఉన్న ఆకర్షణ అది కంట్రోల్ చేసేంత బలం దానికి ఇవ్వాలి. కాబట్టి అప్పుడు ఆ యంత్రానికి విలువ ఉంటుంది. కావున ఈ రోజులో ఏదో షాప్లో దొరికింది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాము అంటే ఏం పదవుతుంది పని కాదు. కాబట్టి ఈ యంత్రం అనేది కూడా యంత్రం అనేది కూడా చాలా శక్తివంతమైంది. మేము దీని మీద కూడా చాలా ప్రయోగం చేసి వీటిలో కొన్ని జీవన శక్తి పోసి ఇది అతి తక్కువ రోజులలో శనికర్మ తీసేసి, నరదిష్టి ఉన్న శనికర్మ ఉన్న ఈ రెండింటికి గట్టిగా పోయేలాగా చేయడానికి కొన్ని మంత్రశక్తి పాటించి దీంట్లో కొన్ని యంత్రములు కూడా లోపల రాసి పైన ఆ గ్లాస్ ఫిట్టింగ్ చేసాము. కాబట్టి ఎవరికైనా ఉద్దేశం ఉంటే పంపించండి స్వామి అంటే ఆన్లైన్ ద్వారా కూడా మీకు పంపిస్తాము. సరే, జై శ్రీరామ్, జై భారత్, జై మాత.